మనం ప్రతిరోజు ఇళ్లలో వాడుకునే తాలింపు గింజలు ఏవైతే ఉంటాయో, పప్పులో కానీ కూరల్లో కానీ వాడుకునే తాలింపు గింజలు అవి నూనెల్లో వేయగానే చిటపటలాడుతూ మన ఇల్లంతా అలాగే వీధంతా ఒక గుమగుమలాడే సువాసనతో కూరలు అద్భుతంగా ఉంటాయి. మనం వాడే తాలింపు గింజలు ఏవైతే ఉంటాయో అవి కూరల్లో వేసేందుకు రుచిగా ఉండేందుకు వాడుతూ ఉంటారు. కాకపోతే దానివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని చెప్పేసి మీకు ఎప్పుడైనా గుర్తించారా? అనారోగ్య సమస్యలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. జీలకర్రని విరివిగా వాడుతుంటాం. ఏ చిన్న సమస్య, కడుపుకు సంబంధించిన సమస్య వచ్చినా, గ్యాస్ ట్రబుల్ వచ్చినా, గ్యాస్ట్రైటిస్ సంబంధించిన వచ్చినా, కడుపుకు సంబంధించిన నొప్పి వచ్చినా మనం జీలకర్రని ప్రత్యేకంగా ఒక ఔషధంగా మనం వాడుతుంటాం. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. కానీ వచ్చేదల్లా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆవల వల్ల వస్తుంది. ఇది ఏమవుతుందంటే మనం వేసినటువంటి కూరల్లో కావచ్చు, ఏదైనా తాలింపు గింజల్లో వాడినట్లయితే చాలా తక్కువ క్వాంటిటీలో వాడుకోవాలి. ఎక్కువ మోతాదులో వాడితే ఇది స్టమక్లోకి వెళ్ళి ఇంటెస్టైన్ లోపల ఉన్నటువంటి ఏదైతే చిన్న ప్రేగుకు అతుకొని ఉన్నటువంటి అపెండిక్సైటిస్ ఉంటుందో అపెండిక్లో ఉన్నటువంటి ఉండుకంలోకి ప్రమాదవశాత్తు ఇరికిపోయే ప్రమాదం ఉంటుంది. ఒక్కొక్కసారి ఇరికిపోయి అక్కడ ఒకలాంటి ఇన్ఫెక్షన్ని క్రియేట్ చేసి ఆ ఉండుకాన్ని సైజుని పెంచే ఇన్ఫెక్షన్స్తో అది సైజుని పెంచే గుణం దీనికి ఉంటుంది. కాబట్టి మనం వాడే ఆవాలు, పోపు గింజలు ఏవైతే ఉంటాయో ఆ పోపు గింజల వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయి. అందులో మనం ఆవాల్ని మితంగా వాడుకోవడం మంచిది. ఆవాల నూనె వల్ల ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి డైరెక్ట్గా మనము ఆవా గింజల్ని ఇలా పోపులో ఎక్కువ మోతాదులో వాడితే మాత్రం చిన్నపిల్లలకి గట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పేగులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి ఈ ఆవాల్ని క్వాంటిటీ తగ్గించి జీలకర్రని ఎక్కువ యూజ్ చేయడం వల్ల చాలా రకాలుగా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. దయచేసి ఈ చిన్న విషయాన్ని మొదటిసారి మీరు తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. నా ఛానల్ ద్వారా చిన్న ఫ్రీ హెల్త్ టిప్స్ అయితే మీకు అందిస్తున్నాను. కాబట్టి ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో నాకు తెలియజేయండి. అలాగే మనం ఇళ్లలో వాడుకునే మన పేరెంట్స్, లేడీస్ ఎవరైతే ఉంటారో వారికి చెప్పండి, ఆవాల వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆవాల నూనె వల్ల రాదు, కానీ ఆవాల వల్ల నేరుగా వాడితే మాత్రం ఖచ్చితంగా అవి ఒక్కోసారి ఇంటెస్టైన్లో ఇరుక్కుపోయి చిన్నపిల్లలకి అపెండిక్స్ వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది. జాగ్రత్త ఉంటారని ఆశిస్తున్నాను. ఇది ఇవాల్టి వీడియో. ఎలా అనిపించింది?